హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఆ రోజు వినాయక చవితి రోజు పోస్ట్ చేయాలి, కానీ కొంచెం డిలే, అంటే 10 డేస్ ఉంటారు కాబట్టి మనకి 10 డేస్ వరకు వినాయక చవితి అనమాట. సో నేను వినాయక చవితి రోజు ఏమేమి స్పెషల్ చేశాను దేవునికి నైవేద్యాలుగా చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీరు చూసేయండి. అయితే పాల తాలికలు ఎలా చేసుకోవాలంటే, ఒక కప్పు మొత్తము బెల్లం తీసుకొని అది వాటర్లో డిజాల్వ్ చేసుకోవాలి. ఇలా బాగా పాకం లాగా అట్లా డిజాల్వ్ అయితే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాతకి మనం బియ్యం పిండి వేసుకుంటే టేస్ట్ ఉంటుందన్నమాట. సో నేను బియ్యం పిండి వేసేసుకున్నాను. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు. సో బియ్యం పిండి అంటే కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఇది పిండి ముద్దలాగా అయిపోతుంది అనమాట. సో ఇది ఒక పక్కకు పెట్టేసుకొని ఫస్టే మనము సగ్గు బియ్యము, శనగపప్పు, బియ్యము మొత్తం ఇలా నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిలో కొంచెం పాల తాలికలు ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. ఆ పిండి మీద వేస్తే ఒక్కొక్కటి విడిగా ఉంటుందన్నమాట. సో మనం ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, బెల్లం వేసుకొని, శనగపప్పు కూడా నానబెట్టిన శనగపప్పు 2 స్పూన్లు అలా వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. తర్వాత బియ్యం పిండి వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసేసుకుంటే మనకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే ఇందులోనే మనకి ఉండ్రాలు వచ్చేస్తుంది, అప్పల్లా చేస్తారనమాట, అలా వచ్చేస్తుంది. మనకు షేప్ తగ్గట్టు మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇడ్లీ కుక్కర్లో మనం ఇలా షేప్స్ పెట్టేసుకుంటే బాగా ఆవిరిలో ఉడికిపోతుంది అనమాట. సో చాలా ఇష్టం అనమాట వినాయకుడికి. ఇది కంపల్సరీ చేసుకోండి వినాయక చవితికి. కాకపోతే ఎక్కువ ప్రాసెస్ ఏముండదు, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ఇలా ఫోక్ స్పూన్ తోటి అలా లైన్స్ లాగా పెట్టేసుకొని ఆవిరిలో ఉడికించుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఇడ్లీ కుక్కర్లో వేసుకొని ఈ పాత్రలలో మనము ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనము నేతిలో వేయించుకున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్ పెట్టేస్తే అది మంచిగా ఆవిరిలో ఉడికిపోతుంది అనమాట. మధ్య మధ్యలో ఒకసారి స్టీమ్ అవుతుంది అనమాట. సో మనకు తెలిసిపోతుంది ఇడ్లీ ఎలా చేస్తామో అలా అనేది కూడా. తర్వాత పాలు బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఈ బాయిల్ చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో బాగా అవి కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మన పాల తాలికలు ఏదైతే ఉందో అవన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన అంతా పోయే వరకు అవి కూడా మంచిగా ఉడికితేనే మనకి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఒక 15 or 10 minutes బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు దగ్గర ఉండే మంచిగా కలుపుకోవాలన్నమాట. సో పొంగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకాలనుకుంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టవచ్చు. చూసారా, ఇది ఆవిరిలో మంచిగా కొంచెం ఉడికింది. ఇంకొంచెం సేపు పెడితే ఉడికిపోతుంది. ఇంకొకటి తుమ్మాకు అని దేవుడికి చాలా ఇష్టం అనమాట. సో ఈ కర్రీ కూడా చాలా ఇష్టపడతాడు అనమాట. సో ఇది మొత్తం ఒక్కొక్క ఆకు ఇలా గిల్లేసి పక్కకు పెట్టుకోవాలి. సో ఇది దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఫస్ట్లో చూపించాను కదా, బెల్లం మొత్తం డిజాల్వ్ చేసుకోవాలి వాటర్లో అని. సో ఆ బెల్లం వాటర్ అనేది మంచిగా కూల్ డౌన్ అయిపోయాకనే ఇందులో వేసుకోవాలి, లేకపోతే పగిలిపోతుంది అనమాట. మొత్తం సేమియా అనేది పగిలిపోతుంది. సో అది బెల్లం చేసిందన్న కూల్గా ఉండాలి, లేకపోతే ఇప్పుడు పాలన్న కూల్గా ఉండాలి. ఏదో ఒకటి కూల్గా ఉన్నప్పుడు వేస్తేనే పాలు పలగకుండా ఉంటాయి అనమాట. తర్వాత నేను తుమ్మ కూర అని చెప్పాను కదా, ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకోవాలి, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. సో తర్వాతకి శనగపప్పు నానబెట్టినాం కదా, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత తుమ్మాకు మనం ఒక్కొక్కటి గిల్లి పెట్టుకుంటాం కదా, అవి వేసేసుకొని చింతకాయలు ఉంటాయి కదా, చింతకాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం ఒకసారి కలిపేసి తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం తగినంత వాటర్ వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, కర్రీ చాలా మంచిగా అవుతుంది అనమాట. సో తర్వాత పులిహోరకు వచ్చేసరికి కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది నిమ్మకాయ పులిహోర అనమాట. సో ఆయిల్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని, నిమ్మకాయ పిండి వేసుకొని, పసుపు వేసుకొని, ఉప్పు వేసుకొని మొత్తం అన్నం అంతా దాంట్లో వేసేసుకోవాలన్నమాట. సో తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట, నేతిలో వేయించి. అంతే, సింపుల్. సో డెకరేషన్ మొత్తం చేసేసుకొని వినాయకుని పూజ అయ్యేసరికి అరౌండ్ నాకు 1:32 అయ్యిందనమాట. సో అన్ని నైవేద్యాలు సమర్పించుకోవాలి. అంటే ఇయర్లీ వన్స్ కాబట్టి మనం కంపల్సరీ చేసుకుంటేనే మంచిదనమాట, కొంచెం ఓపిక తెచ్చుకొని. ఎందుకంటే మనం డైలీ ఏం పెట్టాం కదా నైవేద్యాలు, అంటే నార్మల్గా బెల్లము, ఫ్రూట్స్ ఏవో పెడుతూ ఉంటాం. సో ఇట్లా వచ్చినప్పుడు మనం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అన్నీ సమర్పించేసుకున్నాక ఈ వీడియో. సో ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. సెకండ్ డే నేను కేసరి చేశాను, థర్డ్ డే వచ్చేసి శనగలు చేశాను అనమాట. సో మేము థర్డ్ డేకి మేము నిమజ్జనం చేస్తాం కాబట్టి, సో నిమజ్జనం రోజు ఇలా అలంకరించేస్తాం. మంగళమణి మంగళమనరే మంగళమణి
సో అక్కడ ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్కి ఇచ్చేస్తే ఒక 3 టైమ్స్ అలా మునిగించేసి వదిలేస్తారనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే 3 డేస్ ఉండి మన దగ్గర నుంచి మనమే నిమజ్జనం చేస్తే అదొక ఫీలింగ్ అనమాట. సో మొత్తం సంపూర్ణంగా అయినట్టు అనిపిస్తుంది. టైం ఫర్ సెల్ఫీ అనమాట. తర్వాత ఖైరతాబాద్ దగ్గర అయితే చాలా కొంచెం ఉంటుంది కదా, అక్కడ దర్శనం అయ్యే దగ్గర కొంచెం రష్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ దేవుని మొక్కే వరకే కొంచెం రష్ ఉంటుంది, తర్వాత మొత్తం ఫ్రీగానే ఉంటుంది. సో చాలా మంచిగా అనిపించిండు, చాలా కలగా కూడా ఉన్నాడు అనమాట దేవుడు. ఫ్రీగానే ఉంది కాబట్టి వీలైన టైంలో మీరు వచ్చి మంచి దర్శనం కూడా చేసుకోవచ్చు, చాలా ఫ్రీగా ఉంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్